క్రీస్తునందున ప్రవేశిస్తున్నాము. శారీరకి ప్రేమ విషయంలో ఎలా ఉన్నారు కదా బాగున్నారా? మీరందరూ బాగున్నారని తెలుసు, బాగున్నారని తెలుసు. నేను అడుగుతున్నాయి ప్రార్థనలు చేర్చినామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం కదా. దేవుని యొక్క వస్తు మహాత్మ చేత దేవుడు మనకు వారంతా కూడా కాచి కాబట్టి భద్రపరిచి దీవించి హెచ్చించి మరొకసారి దేవస్థానంలో కనపడడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశం ఉంటే దేవుడు గణపరుస్తున్నాం కదా. దేవుడు తన యొక్క వస్తు మహాత్మ చేత మరొకసారి అవకాశాన్ని అనుగ్రహించున్నారు. మరి మనం దేవుని యొక్క సన్నిధానంలో విధంగా చేయవచ్చున్నారా? దేవుని సారూప్యతలోనికి వచ్చుట, దేవుని సారూప్యతలోనికి మనము వచ్చుట అనే విషయాన్ని గురించి మనము ధ్యానించుకున్నాం కదా. దేవుని సారూప్యతలోనికి అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను మనము కలిగి ఉండటానికి సారూప్యతలోనికి మనం వచ్చుట ఎట్లా, ఏ విధంగా మనము రాగలుగుతాము? మరి ఆదికాండము 1వ అధ్యాయము తీసుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. కాబట్టి దేవుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడమని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. మన స్వరూపమందు అంటున్నాడు, నా స్వరూపమందు అనలేదు. ఏమనలేదు? నా స్వరూపం అనలేదు, మన స్వరూపమందు అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపము, యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము రెండు ఒకటే అని మనము అర్థం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి మన స్వరూపమందు అంటున్నాడు. కాబట్టి మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఎవరిని చేద్దామంటున్నాడు అంటే నరులను చేయదామని మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి మనము దేవుని స్వరూపమందు పుట్టిన వారము అనేది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనమందరం కూడా ఎవరి స్వరూపంలో పుట్టామో దేవుని యొక్క స్వరూపంలో పుట్టినటువంటి వారం అని అర్థం చేసుకోవాలి. మనము సృష్టించబడిన తర్వాత మన దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద కాకు ప్రతి జంతువును ఏలుదురుగా పలికినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి సమస్త భూచర మరి జలచర జంతువులన్నింటినీ కూడా ఏలుతారు, ఆకాశ పక్షులను కూడా ఏలుతారు అని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మరి 27వ వచనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును. కాబట్టి మనము దేవుని స్వరూపమందు నిర్మించబడిన వారము, సృజించబడిన వారము. తర్వాత దేవుని స్వరూపమందు వారిని సృజించును. కాబట్టి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుని యొక్క స్వరూపమందు మరి నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీని గాను పురుషుని గాను వారిని ఇద్దరిని కూడా సృజించినట్లుగా చూస్తున్నాం. స్త్రీగా సృజించాడు, పురుషునిగా వారిద్దరిని సృజించాడు పిల్లలు. కాబట్టి మనము దేవుని పోలికన పుట్టినటువంటి వారము. మనమందరం కూడా సముద్ర భూచర జంతువులను, సముద్ర చర జంతువులను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిలో ఉన్నటువంటి ప్రాణకోటిని అంతటిని కూడా మనం వెళ్తామని దేవుని యొక్క చిత్తమై ఉన్న పిల్లలు. కాబట్టి మనమందరం కూడా దేవుని పిల్లలమైనటువంటి మనము పాపము చేయడం ద్వారా, ఆదిమానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపము చేయడం ద్వారా, ఆయన పాపము చేయడం ద్వారా దేవుని యొక్క స్వరూపములో ఉన్నటువంటి మనము
దేవుని స్వరూపము కోల్పోయినట్టుగా మనం గమనించుకున్నాం. దేవుని స్వరూపము పోగొట్టుకున్నాం. దేవుని స్వరూపం అందులో నుంచి తొలగిపోయినట్టున్నారు. కాబట్టి మరి మనమందరం కూడా దేవుని చిత్తానుసారంగా ఉండవలసినటువంటి వారము, దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడవలసినటువంటి వారము. మనమందరం కూడా గొర్రెల వలె ఏకముగా త్రోవ తప్పి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోయి ఉన్నాం పిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కరు మనలో ప్రతి వాడులో తనకి ఇష్టమైనటువంటి త్రోవలు తొలగిన రాయబడి ఉన్నది పిల్లలు. కాబట్టి మరి ఆ విధంగా దేవుని యొక్క సారూప్యతలోనికి మనము మరి రావడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుందంటే, మన ప్రియ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన ద్వారా సర్వమానవుల వాళ్ళ యొక్క పాప పరిహారం కొరకు ఆ యొక్క ఎర్రని ఎండవేళలో ఆకాశానికి మరియు భూమికి మధ్యన వేలాడడం ద్వారా మరి దేవుని యొక్క పోలికలోనికి మనం తిరిగి రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం పిల్లలు. 2వ కొరింథీ పత్రిక చూడండి, మనము దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనము ఏ విధంగా మనము రాగలుగుతూ ఉన్నాము. మన ప్రియ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానాల ద్వారా, ఆయన పొందినటువంటి గాయముల ద్వారా, ఆయన పొందినటువంటి మరి మరణ పునరుత్థానాల ద్వారా మనము ముసుగులేని ముఖంతో దేవుని సన్నిధానంలోకి రాగలుగుతున్నాము. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడ్డాము అన్నాడు. మార్చబడుచున్నాము అన్నాడు. మార్చబడుచున్నాము. కాబట్టి మనమందరము ముసుగులేని ముఖంతో ధైర్యంగా దేవుని యొక్క కృపాసనము దగ్గరికి వచ్చినటువంటి మనమందరం కూడా, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినటువంటి మనమందరం కూడా మరి ముసుగులేనటువంటి ముఖంతో దేవుని యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. ఆ విధంగా మనము అద్దంలో చూసుకుంటే ఎవరు కనిపిస్తారు? మనం అద్దంలో చూసుకుంటే ఎవరు కనిపిస్తారమ్మా? మనమే కనిపిస్తాం. మన యొక్క ముఖమే కనిపిస్తుంది. మన ముఖం ఏ విధంగా ఉందో అదేవిధంగా ముసుగులేని ముఖంతో మరి ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. ఎవరి మహిమను? ప్రభు యొక్క మహిమను అంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనలో ఉంది. ఆ వెలుగు మహిమగా ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నడుస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నడుస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు వారే చెప్పారు. కాబట్టి మనలో ఎవరి వెలుగు ఉన్నది? మనలో యేసు ప్రభు వారి యొక్క వెలుగు ఉన్నది. మనలో ఎవరి మహిమ ఉన్నది? యేసు ప్రభు వారి యొక్క మహిమ ఉన్నది. మనం అర్థం చూసుకుంటే మనకి ఏం కనిపిస్తుంది? మన ముఖం కనిపిస్తుంది. మనల్ని ఇతరులు చూస్తే ఏం కనిపిస్తుంది? యేసు ప్రభు యొక్క వెలుగు కనిపిస్తుంది. యేసు ప్రభు యొక్క వెలుగు కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది అంటే దేవుని సారూప్యతలోనికి మనం మార్చబడుతూ ప్రార్థనలో ఏకీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ముఖ రూపము మారిపోతుంది. ప్రకాశవంతంగా దేవుని సన్నిధి మన దగ్గరికి దిగి వచ్చినప్పుడు మన ముఖము ఏమవుతుందంటే ప్రకాశవంతంగా మారిపోతుంది. మోషే 40 దినాలు రాత్రి పగళ్ళు సీనాయి పర్వతం మీదకి పోయినప్పుడు మరి ఏమైపోయింది? ఆయన ముఖము వెలుగుతో కనిపించింది. మహాప్రకాశవంతమైనటువంటి వెలుగుతో కనిపించింది కదా. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క సారూప్యతలోనికి మనము మార్చబడాలనే ఉద్దేశం కలిగి ఉండి మనం మోకరించి ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దేవుని యొక్క మహిమ మన ముఖంలో అద్దం వలె ప్రకాశిస్తాం. అద్దంలో మనం చూస్తున్నప్పుడు ఎట్లయితే మన ముఖం కనపడుతుందో మనల్ని ఇతరులు చూసినప్పుడు మనలో ఎవరు కనిపిస్తారు?
ఎవరు వెలుగు కనిపిస్తుంది? దేవుని యొక్క వెలుగు కనిపిస్తుంది. అందరికీ కనపడదు, అది తెలియదు, అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థం కాదు. లోకస్తులకు అర్థమవుతుంది, లోకస్తులకు అర్థమవుతుంది, లోపల సాధారణ మనుషులకు అర్థమవుతుంది. ఇలా వెలుగు కనిపిస్తుంది వాళ్ళ యొక్క ముఖంలో. మన ముఖంలో ఏం కనిపిస్తుంది వాళ్ళకు? మన ముఖంలో ఏం కనిపిస్తుంది వాళ్ళకు? వెలుగు కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా అర్థంలో ప్రతిఫలింప చేసే వారంగా మనము ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది పిల్లరా. కాబట్టి మనం అందరం కూడా మహిమ నుండి అధిక మహిమలోనికి పొందొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఏం పొందుకోవాలంట? మనము మహిమను పొందుకున్న వారము ఏం పొందుకోవాలి? అధిక మహిమను పొందుకోవాలి, అధిక మహిమను పొందుకోవాలి. ప్రార్థన చేస్తే మనము ఇంకా ఏం చేయాలి? అధిక ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇంకా ఎక్కువ మహిమను పొందుకోవాలంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. కాబట్టి ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తిని కలిగి ఉంటాం. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ మహిమను కలిగి ఉంటాం, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ మహిమను కలిగి ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే తక్కువ ప్రార్థన చేస్తామో తక్కువ కార్యం చూస్తుంటాం, ఎప్పుడైతే ఎక్కువ ప్రార్థన చేస్తామో ఎక్కువ కార్యము చూస్తూ ఉంటాం. కల్లారా ప్రత్యక్షంగా నిరూపించబడుతుంది. కాబట్టి మరి మనం అందరం కూడా ముసుగులేని ముఖంతో ప్రభు ఎదుట మనము నిలవబడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మన ముఖము ఇట్లా ముసుకొసుకోవాల్సిన అవసరము లేదు పిల్లలు, ఎందుకంటే ఆయన మన ముసుగును తొలగించున్నాడు. కాబట్టి మనము ఆయన దగ్గర మోకరించినప్పుడు ఆయన వెలుగు మనలో కనిపిస్తుంది, అద్దం వలె కనిపిస్తుంది, ప్రతిఫలింపజేస్తుంది. మహిమ నుండి అధిక మహిమలోనికి మనము మార్పు చెందుతాము. ఆ తర్వాత ప్రభు యొక్క ఆత్మ చేత, ఎవరి చేత ఇట్లా ఇది జరుగుతుంది అంటే మహిమలో నుండి అధిక మహిమలోనికి ఎవరి ద్వారా మనం వెళ్ళగలుగుతామంటే ప్రభు యొక్క ఆత్మ చేత మనము ఆ పోలికగా మార్చబడతాము. ఎవరి పోలికగా మార్చబడుతున్నాము? యేసుక్రీస్తు పోలికగా మనము మార్చబడుతున్నాము. మహిమలో నుండి అధిక మహిమలోనికి మనము మార్చబడుతున్నాము. కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లరా. దయచేసి ప్రార్థన చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, విడవకుండా ప్రార్థన చేయండి, విసుకోకుండా ప్రార్థన చేయండి. మరి ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మహిమలో నుండి అధిక మహిమలోనికి మార్చబడే పర్యంతం ప్రార్థన చేయండి. మన ముఖ రూపం మారేంత వరకు ప్రార్థన చేయాలి పిల్లరా. యేసు ప్రభు యొక్క వెలుగు మనలోనికి వచ్చేంత వరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనము మహిమలో నుండి అధిక మహిమలోనికి మార్చబడే పర్యంతం మనము ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క ఆత్మ చేత దేవుని యొక్క పోలికగా మనము మార్చబడే పర్యంతం కూడా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు. కాబట్టి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండే పర్యంతం మనము ప్రార్థన చేయాలి. మనం కడగబడుతూనే ఉండాలి. యేసు రక్తంలో కడగబడుతుంది. అందుకే రమ్మని రండమ్మా ప్రార్థన చేయడం. ఈసారి తాళాలు వేయబడేది లేదు, తాళాలు వేసేది లేదు. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వచ్చి కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి తాళాలు వేసుకొని పోవాలి. అవును కదా? అందంగా ఏర్పాటు చేద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సరే, తర్వాత మరి మనం అందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క పోలికగా మనము దేవుని యొక్క సారథ్యంలోనికి మార్చబడుతూ ఉన్నాము. మార్చబడుతూ ఉన్నామా? అది ఇంకా కంటిన్యూస్ గా జరిగే ప్రక్రియ. పూర్తిగా దేవుని యొక్క సారూప్యతలోనికి మార్చబడలేదు. మనం ఇంకా దేవుని లక్షణాలు ఇంకా పూర్తిగా పొందుకోలేదు. కానీ మనము దేవుని యొక్క లక్షణాలు పూర్తిగా పొందుకునే పర్యంతం మనము ప్రార్థనలో ఎదగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సరే, తర్వాత దేవుని మనం ఏం చేస్తున్నాము? ప్రేమించట్లేదా? దేవుని ప్రేమిస్తున్నాం కనుకనే ప్రేమిస్తున్నానికి వచ్చి కూర్చోగలుగుతున్నాం పిల్లలు. మరి రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాం. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి దేవుని ప్రేమించు వారికి ఎవరిని ప్రేమిస్తున్నాం? మనము దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఎవరు చొప్పున? ఆయన సంకల్పం చొప్పున
దేవునికి ఒక సంకల్పం అనేది ఉన్నది. ఎవరి పట్ల సంకల్పం ఉన్నది? ప్రతి ఒక్క మానవాళి సృష్టిలో సృజించబడిన ప్రతి మానవాళి పట్ల ఒక సంకల్పం అనేది ఉన్నది పిల్లరా. వారి ఇష్టానుసారమైనటువంటి త్రోవకు తొలగిపోయి ఉన్నారు, కానీ వాళ్ళ కోసము తండ్రి అయినటువంటి దేవునికి ప్రతి దినం విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రియ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి వారి దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మనమంతా కూడా దేవుని చేత పిలువబడిన వారము. పిలువబడ్డామా? పిలువబడలేదా? పిలువబడకపోతే పిలువబడ్డాం. పిలువబడకపోతే పేరు పెట్టి పిలవకపోతే దేవుడు పిలుస్తాడు, ఒకరోజు పిలుస్తాడు. కాబట్టి ఆయన పని చేయడానికి పిలుస్తాడు, ఆయన రాజ్యాన్ని కట్టడానికి పిలుస్తాడు, ఆయన ఆనందించడానికి పిలుస్తాడు, ఆయన యొక్క శిలువ సేవలు అనుభవించడానికి పిలుస్తాడు, ఆయన సారూప్యంలోకి ఎదగడానికి నిన్ను పిలుస్తాడు, ఆయన శిష్యులుగా మార్చడానికి నిన్ను పిలుస్తాడు. ఆయన యొక్క సంఘంలో సభ్యులుగా మాత్రమే కాకుండా ఆయన సంఘంలో సంభవంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తాడు, పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు. నన్ను పేరు పెట్టి పిలవమని ప్రార్థన చేయండి, నన్ను పేరు పెట్టి పిలవమని ప్రార్థన చేస్తామని చెప్పిన వాళ్ళు స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు వాళ్ళు పేరు పెట్టి పిలుస్తాడు పిల్లలు. కాబట్టి ఆయన యొక్క పిలుపులో ఒక గొప్ప ఆశ ఉన్నది, ఆయన పిలుపులో ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది, ఆయన పిలుపులో ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది, ఆయన పిలుపులో ఒక గొప్ప సంకల్పము ఉన్నది పిల్లలు. కాబట్టి మనమందరం కూడా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారంగా మనం ఉన్నట్లయితే మరి వారందరికీ కూడా మేలు కలుగుతాయి. సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఏం జరుగుతున్నాయంట? సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. కాబట్టి మనం అనుకున్నటువంటివి అన్నీ కూడా జరగట్లేదా? మనం అనుకున్నటువంటి వారి ప్రకారంగా జరగడం లేదని అనుకుంటున్నారా? మనం అనుకున్న ప్రకారంగా కాకుండా వేరే రకంగా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? నేను ఒకటి తెలిస్తే ఇంకోటి జరుగుతుంది, నేను ఒకటి తెలిస్తే ఇంకోటి జరుగుతుంది, నేను వాళ్ళ ప్రకారంగా ఉండాలనుకుంటే వాళ్ళ ప్రకారంగా నేను ఉండలేకపోతున్నాను, వాళ్ళు నా ప్రకారంగా ఉండాలంటే వాళ్ళు నా ప్రకారంగా ఉండలేకపోతున్నారు, లేకపోతే మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను అని చెప్పేసి మరి అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కాబట్టి మరి మేలు కలగడానికి సమస్తం కూడా ఏమవుతున్నాయంటే సమస్తము సమకూడి జరుగుతున్నవే ఎరుగుతాం. మనందరం కూడా దేవుని సంకల్పంలో పిలువబడినటువంటి వారం, ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి వారం కనుకనే మనం దేవునికి వచ్చి కూర్చున్నాం. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాం, కాబట్టి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునే సమస్తములు సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాము. కాబట్టి సమస్తం మన మేలు కోసమే జరుగుతున్నాయి, మన సమస్తం మన మేలు కోసమే, సమస్తం మన మేలు కోసమే జరుగుతాము. కాబట్టి నమ్మిన వాళ్ళు సోదరులతో ఒకసారి హల్లెలూయా. కాబట్టి సమస్తం మేలు కోసమే జరుగుతుంది. జరిగించే దేవుడు మనం ఎప్పుడు కూడా కీడు చేసే దేవుడు కాదు మన దేవుడికి. మనము మన స్వకీయ దురాశల చేత మరుగు కొలుపబడి ఏడవబడినటువంటి వారిపై పాపం చేసి అనేక రకాలైనటువంటి శ్రమలు తెచ్చుకున్నామేమో కానీ మరి దేవుడు తన యొక్క సంకల్పం చొప్పున మనల్ని పిలిచి ఆయన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి సమస్తమును మేలు జరుగు నిమిత్తమై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా మన కోసము మేలు అనేది దాచిపెట్టినటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆ దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతలు 16వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. మనం ఏమేమో అనుకుంటుంటాం, మనం ఏమేమో చేస్తూ ఉంటాం, ఏమేమో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఏమేమో చేయాలని ఆలోచన కలిగి ఉంటాం. మరి దేవుని చిత్తానుసరమైన ఆలోచనలు కొన్నిసార్లు కలిగి ఉంటాం, దేవుని చిత్తానుసరమైన ఆలోచనలు కాకుండా వేరే రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచనలు గ్రహించే వారంగా మనము ఉండాలి. ప్రార్థనలో దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టే వారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని ఆ ప్రకారంగా చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, మరి యెహోవా వాని నడతను స్థిరపరచును. కాబట్టి ఒకడు తాను చేయబోనది ఏదో హృదయంలో యోచించుకుంటాడు. తాను చేయబోనది హృదయంలో యోచించుకుంటాడు, యెహోవా వాని నడతను స్థిరపరచును. కాబట్టి మరి దేవుని యొక్క తీర్మానమే స్థిరము, దేవుని యొక్క మరి డెసిషనే స్థిరము, దేవుని యొక్క నిర్ణయమే స్థిరము, దేవుని యొక్క నిర్ణయమే మన జీవితంలో జరుగుతుంది. మనం అనుకున్నటువంటి కూడా అన్నీ కూడా జరగవు, మనం అనుకున్నవి జరగవు. మనం అనుకున్నవన్నీ జరిగితే మనం దేవుని సన్నిధానానికి వస్తామా? దేవుని సన్నిధానానికి రాలేము.
రామస్సులు అన్ని జరిగే వాళ్ళు దేవుని సన్నిధానికి వస్తారా? వస్తారా? రారు. అన్ని జరిగే వాళ్ళు దేవుని సన్నిధానానికి రారు. రాలేదా? ఎందుకంటే దేవుడు వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేదని అనుకుంటున్నారు వాళ్ళు. మాకు దేవుడే అవసరం, మాకు నెల 1వ తేదీ వస్తారని జీతం పడుతుంది, మాకేం అవసరం, ఖర్చులకు అన్నీ కూడా వచ్చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత మరి ఇంకా అన్ని రకాల ఆరోగ్యము సమస్యలు లేకుండా ఉన్నాయి మాకు దేవుడేం అవసరం, మాకు స్వస్థత ఏం అవసరం, మాకేం సలహాలు ఏం అవసరం, మాకు దేవుని సన్నిధానం ఏం అవసరం, మాకు దేవుని దాసుడు ఏం అవసరం, దేవుని సేవకుడు ఏం అవసరం, మా సేవకుడు మాకుండగా వేరొకరు దండగా అని మాట్లాడుకున్న వాళ్ళు అనేక మంది లేకపోలేదు. చాలా మంది దేవుని యొక్క సేవకు వెళ్తుంటే సేవకులు వాళ్ళ సేవకులు చెప్తున్నారంట, మేము తప్ప ఎవరిని రానియకండి అమ్మా, ఇళ్ళకు రానియద్దండి, ఎవరి ఇళ్ళకు రానియద్దండి అని చెప్పేసి చెప్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి వాళ్ళు ఏం ముందుకు ఆడలేని చెప్తున్నారో, కొంతమంది దొంగలుగా భావిస్తున్నారు. వచ్చిన దేవుని సేవకులు ఏం చేస్తున్నారు? దొంగలుగా భావిస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు మరీ ఎక్కువైపోయినారు. ఏమైపోయినారు? దొంగలున్నారు జాగ్రత్త ఎక్కువైపోయింది. బెదిరింపులు ఎక్కువైపోయినాయి, భయాలు ఎక్కువైపోయాయి. సాతాను భయపెట్టేవాళ్ళుగా ఉంటున్నాడు. దేవుని సేవకులు చూసి కూడా భయపడేవాళ్ళు ఉంటున్నారు. భయంకరమైనటువంటి పరిణామాలు ఎక్కువైపోతున్నాయి. ఈ విధంగా సువార్త ఆగిపోతుందేమో అని అనిపిస్తాము. వాళ్ళు సువార్త చెప్పడం లేదు, వాళ్ళు మనలో చెప్పేవాళ్ళు కూడా చెప్పని పరిస్థితుల్లో ఉన్నారు. కాకము కథలు, ఇట కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్పి గంట సేపు సమయాన్ని ఎక్కడొచ్చి వాక్యం చెప్పకుండా ఆ కథలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి అయిపోవా హల్లెలూయా అప్పా కదా ఇంటివా మళ్ళీ గురు బ్యాచ్ చేస్తారు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఘాల్లో, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెవులు పోసుకుంటున్నారు. కాకమ్మ కథలు వినడానికి పనికిరాని కథలు ఎవరికి మరి విలువని చెప్తే కానీ మరి దేనికి కూడా పనికిరానటువంటి విపరీతమైనటువంటి వాదాలకు చెవి పోసుకునే కాలం వచ్చేసింది పిల్లలు. కాబట్టి మరి వ్యక్తమైనటువంటి సంభాషణ, దేవుని యొక్క వాక్యం నేర్పించాలి సంఘానికి. దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలి, దేవుని యొక్క మాటలు నేర్చుకుని సంఘానికి దేవుని యొక్క మాటలు నేర్పించాలి. దేవుని యొక్క వాక్యంలో ఏముంటుంది? జీవం ఉంటుంది. మనుషుల మాటలు ఏముంటుంది? ఏముండదు. మనుషుల గురించి మాట్లాడితే ఏముండదు. కాబట్టి దేవుని యొక్క మాటలు నేర్పించే వాళ్ళగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటలు నేర్పించాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం ఒక రోజుకు ఒక కంఠ వాక్యం నేర్చుకోండి. ఒక్క వాక్యం నేర్చుకోండి. సంవత్సరంలో 8 గంటల వాక్యాలు వస్తాయి, 365 గంటల వాక్యాలు వస్తాయి. 10 సంవత్సరాలకు 3650 వస్తాయి. అట్లా 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు బైబిల్ అంతా కంఠపాఠంగా అయిపోతుంది. కాబట్టి మరి మనం ఏం చేస్తున్నాం? మన సమయాన్ని అంతా ఏం చేస్తున్నాం? అంత సమయం వృధాగా సమయం వెలగొస్తున్నాం పిల్లలు. కాబట్టి మరి ఒక సంఘానికి పోతే, ఒక పాస్టర్ చూడాలని పోతే, నువ్వెందుకు వచ్చినావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటున్నాడు. ఇంత ఘోరమైన విషయం కదా. ప్రార్థన చేసుకోవచ్చు కదా, లేదంటే ప్రార్థన చేయించుకోలేదా పంపవచ్చు కదా, రెండింటిలో ఏదో ఒకటి చేయొచ్చు కదా. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అంటున్నాడు. పెద్ద మందిరం 13 కోట్లు పెట్టి కట్టించినారు. 13 కోట్లు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? దేవుడు నేను పంపించి నీ దగ్గరికి దేవుడు పంపించాడు నన్ను, లేదంటే నేను రాను. ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి బయట, ఇతరులను ప్రేమించలేనటువంటి విషయాలు జరుగుతున్నాయి. నువ్వు నా దగ్గరికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు అంటున్నాడు. చూడండి ఎంత అయ్యో దేవ యేసయ్య క్షమించిన క్షమించేసాయి. కాబట్టి తర్వాత మనం 37వ అధ్యాయం కీర్తనలో 37వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కీర్తనలో 37వ అధ్యాయం 5వ వచనం. 37వ అధ్యాయము కీర్తనలో 37వ అధ్యాయం 5వ వచనం.
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చు. కాబట్టి ఎవరిని నమ్ముకోవాలి? మనుషుల్ని నమ్ముకోవాలి. ఆయన ప్రార్థన చేస్తాడు, లేదంటే ఆయన కన్నా ప్రార్థన చేస్తాడు, లేకపోతే ఆయన మాట వాటి ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? ఆయన నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకును. ఆయన ఏదో చేస్తాడు, ఏం చేస్తాడు అనుకోలేదు. కాబట్టి నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నేను ఆయనను నమ్ముకును. ఆయన నీ కార్యము నెరవేర్చును. నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చు. కాబట్టి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబాల్లో. ప్రార్థన చేసే వాళ్ళు లేరు. ప్రార్థన చేసే వాళ్ళు లేకపోగా దేవుడు మమ్మల్ని పంపిస్తూ ఉన్నాడు కొమ్మని. అందుకే పోయేది. ప్రార్థన జరగడం లేదు, ప్రార్థనలు చేయడం లేదు, ఇళ్ళలో ప్రార్థన చేయడం లేదు. టైం అంతా టీవీలు పెట్టుకొని 24 గంటలు టీవీలే, సినిమాలు, సీరియల్లో చూసుకుంటా సమయం అంతా తగిలిస్తావు సైతాన్. భయంకరమైనటువంటి పరిణామాల్లో ఉన్నారు క్రైస్తవ కుటుంబాలు. ఏమన్నంటే చర్చి పోయినాం అంటారు. చర్చి పోయిస్తున్నాం, ఆడపై నిద్ర వేస్తారు. కాబట్టి పిల్లలు మరి నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతి మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. భయంకరమైనటువంటి చీకటిలో ఉన్నారు జనాలు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నడిపించి ఆయనకు గుణాతిశయములను ప్రచురణ చేసేవారుగా మార్చాలంటే ఎంతో ప్రార్థన చేయాలి. అనంతపురం పట్టణం చూస్తే భయంకరమైన చీకటిలో ఉంది. భయంకరమైన చీకటిలో ఉన్నారు జనాలు. అనంతపురం పట్టణం చూస్తే, కదిరి పట్టణం చూస్తే భయంకరమైన చీకటి ఉంది. హిందూపూర్ పట్టణం చూస్తే భయంకరమైన చీకటిలో ఉన్నది, పాపంలో ఉంది. ధర్మవరం పట్టణం కూడా అట్లాగే ఉంది. ప్రార్థనలు జరగడం లేదు, ప్రార్థనలు చేయడం లేదు, ప్రార్థనలు చేసేవారు లేకపోవడం లేదు. ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు లేకపోవడాలి, ప్రార్థన గ్రూపులు లేకపోవడాలి. దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. పదవులు అలంకరించే వాళ్ళు దేవుడికి అవసరం లేదు. దేవుడికి పదవులు అవసరం లేదు. గొప్ప వాళ్ళు దేవుడికి అవసరం లేదు. శాస్త్రవేత్తలు దేవుడికి అవసరం లేదు. రోబోట్లు దేవుడికి అవసరం లేదు. ప్రార్థన చేసే వాళ్ళు దేవునికి కావాలి. సంఘాల్లో ప్రార్థన చేసే వాళ్ళు దేవునికి కావాలి. ప్రార్థన చేసే వాళ్ళు లేకపోవడాలి. ప్రార్థన చేసే వాళ్ళు కావాలి సంఘాల్లో. కాబట్టి పిల్లలు దయచేసి మనమైన ప్రార్థన చేద్దాం, 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 ప్రార్థన చేద్దాం. మేమేం చేయలేం బాబు. ఒక తల్లి అంటుంది, మేమేమి చేయలేం బాబు, మేమేమి చేయలేం బాబు. ప్రార్థన పెట్టి చేస్తాము, ఎందుకంటే మేమేమి చేయలేము. భయంకరమైన చీకటితో ఉందమ్మా. సత్యదేవుని, నిత్యదేవుని, నిజమైన దేవుని తెలుసుకునేటువంటి పరిస్థితులలో ఉంటే మరి సంఘం నిద్రపోతా ఉంది. ప్రార్థన చేయడం అంటే చేస్తాం బాబు, చేస్తాం బాబు, అంతకంటే మేమేం చేయలేము బాబు అని చెప్తాం ఒక తల్లి అనంతపురంలో. రానియద్దండి, వేరే పాస్టర్లను రానియద్దండి, మమ్మల్ని తప్ప వేరే వాళ్ళని రానియద్దండి అని చెప్పేసి అంటున్నారండి వాళ్ళ సేవకులు. స్పష్టంగా చెప్తారు అనంతపురంలో. ఇంత ఘోరమైన విషయం చూడండి. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ 1:15. మన దేవుడు ఎలాంటి దేవుడు చూడండి. 1:15. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
ఆయన అదృశ్య దేవుని స్వరూపియే, అదృశ్య దేవుని స్వరూపియే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాదు, వచ్చిన దేవుడు కాదు. ఆయన ఆది ఉన్నటువంటి దేవుడు, సర్వాన్ని తన బట్టి మాటతో సృష్టించినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయినటువంటి వాడు మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభు. సరే, తర్వాత మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యెషయా 58:11. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబ్బుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. కాబట్టి యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం అంటే ఏంటి? క్షామకాలం అంటే కరువు కాలంలో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ఏం లేని కాలంలో, తిండి లేని కాలంలో ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు కూర్చుంటూ నీటి ఊట వలెను ఉండేదవు. కాబట్టి ఆయన విధమైనటువంటి సంకల్పాన్ని మన పట్ల కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన నిత్యము నిన్ను నడిపించాడు. ఆయన నిన్ను నిత్యము కాబట్టి మనకు నిత్యము నడిపించే దేవుడు. మన మధ్య ఆత్మరూపంగా సంచారం చేస్తున్న నమ్మిన వాళ్ళు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సరే, తర్వాత మరి ఆయన మనము నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు కూర్చుంటూ నీటి ఊట వలెను ఎప్పుడు నీరు కట్టిన తోట ఎట్లుంటది? నీరు కట్టిన తోట ఎట్లా ఉంటుందమ్మా? పచ్చగా ఉంటుంది. ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎప్పుడు పచ్చగా ఉండి సాగమిస్తూ ఉంటుంది. పూలు పూస్తుంటాయి, తర్వాత కాయలు కాస్తూ ఉంటాయి, తర్వాత తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె మనము ఉంటాం. సరే, తర్వాత ఆ విధంగా యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించే వాళ్ళగా మనము ఉండాలి. దేవుని కృపలో ఎదిగే వాళ్ళగా ఉండాలి. దేవుని చిత్తం చేసే వాళ్ళగా ఉండాలి. దేవుని కృపలో ఎదిగే వాళ్ళగా ఉండాలి. దేవుని యొక్క సంకల్పాన్ని చేసే వాళ్ళగా ఉండాలి. దేవుని సారథ్యంలోకి మనం ఎదిగే వాళ్ళగా మనము ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు కూడా మనం చదువుతూ వచ్చాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకున్నాం. 22వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకున్నాం. అందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనది. ఇది ముఖ్యమైనది, మొదటిదైనా ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమింపాలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవర్తనకు ఆధారమని అతనితో చెప్పారు. కాబట్టి క్రీస్తున్న పిల్లరా, మరి మనము మన దేవుడైనటువంటి ప్రభువును పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మన ప్రభువును ప్రేమించాలి. తర్వాత అది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఇది కూడా దాని వంటిదే. రెండవ ఆజ్ఞయు దాని వంటిది, మొదటి ఆజ్ఞ వంటిదే రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు అందరికి కూడా ఆధారమై ఉన్నామని అతనితో చెప్తున్నాం. ధర్మశాస్త్ర బోధకునితో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మాటలు చెప్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం కదా. సరే, తర్వాత ఈ రెండో ఆజ్ఞలు కూడా దాని వంటివే. తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను,
సెలవిచ్చాడు. అతని రూపమును అతని అతని ఎత్తును లక్ష్య పెట్టకు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేస్తున్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టడు. కాబట్టి యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. కాబట్టి ఆయన హృదయాంతరంగాలు పరిశీలన చేసే దేవుడే ఉన్నాడు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. హృదయాలను పరిశోధించే దేవుడై ఉన్నాడు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? కాబట్టి మరి మన దేవుడు హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు కాబట్టి, హృదయాన్ని లక్ష్య పెట్టే ఆ దేవుడు కాబట్టి, ఆయన పై రూపాన్ని ఎత్తును లక్ష్య పెట్టే దేవుడు కాదు. 16వ అధ్యాయము 7వ వచనంలో మరి సమయలు ప్రవక్త మరి దేవుని చేత హెచ్చరిక పొందినటువంటి వాడై ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండడానికి నేను విసర్జించినటువంటి సౌలుని గురించి ఎంతకాలం నా దగ్గర ప్రార్థన చేస్తావు, ఎంతకాలం దుఃఖిస్తావు, నీ కొమ్మును తైలంతో నింపు. సమయలు నీ యొక్క కొమ్మును తైలంతో నింపు. బెత్లెహేముకు వెళ్ళు. బెత్లెహేమీయుడైనటువంటి ఆ యొక్క యెషయా ఇంటికి వెళ్ళు. యెషయాను పిలిపించు. యెషయా ఉండే బెత్లెహేమునకు వెళ్ళు. మరి అక్కడ మరి నేను చెప్పినటువంటి అతని కుమారులలో, ఎవరి కుమారులలో? యెషయా కుమారులలో ఒకరిని మరి ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉండడానికి ఒకరిని నేను నిర్ణయించి ఉన్నాను. మరి నువ్వు ఏం చేయాలి? అభిషేకించు. నువ్వేం చేయాలి? తైలం కొమ్ము నింపు. దేంతో నింపాలి? నూనెతో, తైలంతో నింపు. పొట్టేలు కొమ్ము లోపలంతా కొవ్వంతా తీసేసి ఖాళీగా ఉంచుతారు. ఆ కొమ్ములో తైలం నింపుతారు. తైలము నింపి అభిషేకించవలసినటువంటి ఆ వ్యక్తి మీద, తల మీద పోసి అభిషేకిస్తారు పిల్లలు. కాబట్టి ఆ విధంగా దేవుడు చెప్తున్నాడు, నీ తైలం కొమ్మును తైలంతో నింపు. బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నిన్ను పంపుతున్నాను అంటున్నాడు. నిన్ను పంపుతున్నాను అంటున్నాడు. నువ్వు పోవాలంటలే. దేవుని మాటలు ఎలా ఉంటాయి? నువ్వు పోవాలంటలే. నిన్ను పంపుతూ ఉన్నాను. చూడండి ఎంత నువ్వు పోవాలనడము వేరు, నిన్ను పంపుతున్నాను అన్నమాట వేరు, అర్థం వేరు. అవునా కదా? అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి దేవుని మనసు చూడండి. కాబట్టి నిన్ను పంపుతున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించును. ఎవరి కుమారులలో? యెషయా కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించును. అందుకు సమయం ఏమంటాడంటే దేవుడితో అంటున్నాడు, ఏమంటాడు? నేను ఎట్లా పోవాలి ప్రభా? నేను వెళ్ళిన సంగతి సౌలుకు వినపడితే భయంకరంగా ఉంటుంది పరిస్థితి. నన్ను చంపడానికి అవకాశము ఉంటుంది. ఎందుకంటే మరి దేవుని యొక్క ప్రవక్తలు వచ్చినారంటే రెండే విషయాలకు వస్తారు. ఎవరి ఊరికైనా వెళ్ళినారంటే ఒకటేంటి ఆశీర్వదించడానికైనా వస్తారు, రెండోది శపించడానికైనా వస్తారు. కాబట్టి ఆ విధంగా మరి 2 రకాలైనటువంటి పనులు దేవుడు ఏర్పాటు చేసి దేవుని యొక్క ప్రవక్తలను ఆ ఊర్లకు పంపించేవాడు, తెలియపరిచేవాడు. కాబట్టి మరి నేను ఎట్లా వెళ్తాను? ఈ విషయము సౌలు విన్నట్లయితే, నేను వచ్చిన విషయం ఎవరు వచ్చిన విషయము? సమయలు ప్రవక్త వచ్చిన విషయము మరి వినినట్లయితే, ఎవరు విన్నట్లయితే? సౌలు రాజు వినినట్లయితే మరి సౌలు రాజు నన్ను చంపుతాడు అని యెహోవా నీవు ఒక పెయ్యం తీసుకున్నందుకు ఆ విధంగా చెప్పినప్పుడు, నువ్వు చంపుతాడని దేవుడితో చెప్పినప్పుడు, దేవుడైనటువంటి యెహోవా ఏం చేస్తున్నాడంటే మరి సమయాలతో నువ్వు ఒక పెయ్యం తీసుకో. పెయ్య అంటే తెలుసు కదా? పెయ్య ఏంటి? ఒక లేగ దూడ లాంటిది, ఒక దూడ లాంటిది. ఒక పెయ్యను తీసుకొని, కాఫ్ అంటారు, ఇంగ్లీష్లో కాఫ్ అని ఉంటారు కదా. పెయ్యను తీసుకొని పోయి మరి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిందని చెప్పమంటున్నాడు. పెయ్యను తీసుకుపోయి యెహోవాకు బలి పశువును వధించుటకై నేను మీ ఊరికి వచ్చినానని చెప్పమని సమయాలతో దేవుడు చెప్తాడు. అప్పుడు యెషయాని పిలిపించమని చెప్తాడు అనమాట దేవుడు. యెషయాని పిలిపించమని చెప్తాడు. యెషయాని దేనికోసం పిలిపించమని? బలి అర్పణ కోసం, బలిని అర్పించడం కోసం యెషయాని పిలిపించమని దేవుడు సమయాలతో చెప్తాడు. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేస్తును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదును అతన్ని నీవు
అభిషేకించగలనని సెలవీయగా. నేను ఎవరికైతే ఎవరి పేరైతే చెప్తానో ఆ పేరు కలిగినటువంటి వ్యక్తిని నువ్వు ఏం చేయాలి? యెషయా కుమారులలో ఆ పేరు కలిగినటువంటి వ్యక్తిని నువ్వు ఏం చేయాలి? అభిషేకించాలి అని మరి సెలవిచ్చినప్పుడు సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. కాబట్టి రాజు చంపుతాడనే భయం ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞ, దేవుడు చెప్పినాడు, దేవుడు వెళ్ళమన్నాడు. బలి అర్పణ కోసం పెయ్యం తీసుకుని బెత్లెహేముకు వెళ్ళమన్నాడు. మరి ఆ యొక్క దావీదు వాళ్ళ నాయనైనటువంటి యెషయాని, దావీదు వాళ్ళ నాయనైనటువంటి యెషయాని పిలిపించమని, ఎందుకు పిలిపించమని? బలి అర్పణ చేయడానికి పిలిపించమని దేవుడు తెలియపరుస్తాడు. బెత్లెహేమునకు సమూయేలు ప్రవక్త వస్తాడు. ఆ ఊరి పెద్దలు అతని రాకను చూస్తారు. చూసి ఏమవుతున్నారు? భయపడుతున్నారు. భయపడి ఏమంటున్నారు? సమాధానంగా వస్తున్నావా? ఏమంటున్నారు? సమూయేలు ప్రవక్త ఏమంటున్నారు? నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడగగా అతడు సమాధానంగానే వచ్చింది. మీరు పరిశుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పినాడు. మీరందరూ కూడా స్నానాలు చేసుకుని పరిశుద్ధులుగా మార్చబడి మరి మీరు రండి, మరి మీరు తైలం పూసుకొని మీరు రండి, మీరు పరిశుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పేసి సమూయేలు ప్రవక్త ఆ ప్రజలతో, ఏ ప్రజలతో? బెత్లెహేము ప్రజలతో మరి మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. యెషయాని అతని కుమారులను శుద్ధి చేశాడు. శుద్ధి చేసి ఆ తర్వాత బలి అర్పించాడు. ఎవరు బలి అర్పించింది? సమూయేలు ప్రవక్త దేవునికి బలి అర్పించాడు. ఎవరికి? పెయ్యను బలి అర్పించాడు. వారు వచ్చినప్పుడు అతడు ఫస్ట్ ఏలియాబును పిలిచాడు. యెషయా కుమారుడు మొదటివాడు ఏలియాబు. తర్వాత నెక్స్ట్ నిజంగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని సమూయేలు అనుకున్నాడు. మొట్టమొదటి వాడు దేవుడు అభిషేకించబోయేవాడు, మొట్టమొదటి వాడు ఏలియాబు. ఆయన అభిషేకించిన వాడు ఈయననే అనుకుని చెప్పేసి అనుకున్నాడు. సమూయేలు అనుకున్నాడు ఈయననే కావచ్చు, ఈయననే కావచ్చు, ఎందుకంటే ఇంట్లో మొదటి వాడు కాబట్టి ఈయననే దేవుడు అభిషేకిస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టే వాడిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. తర్వాత రెండవదిగా అభినాదాబును పిలిపించాడు. ఆ తర్వాత రప్పించినప్పుడు అతడు ఇతన్ని కోరుకోలేదు, నేను కోరుకోలేదని దేవుడైన యెహోవా చెప్తాడు. మూడవదిగా షమ్మాని పిలిపిస్తాడు. ఆ విధంగా దేవుడు ఏమని చెప్తాడు? ఇతన్ని నేను కోరుకోలేదు అంటాడు. ఆ తర్వాత యెషయా తన 7 మంది కుమారులను అదే విధంగా సమూయేలుకి పిలిపిస్తారు. పిలిపిస్తే దేవుడు మాట్లాడలేదు, వీళ్ళందరినీ నేను కోరుకోలేదని చెప్తాడు. 7 మంది కుమారులను నేను కోరుకోలేదు అంటున్నాడు. దేవుడు 7 మంది కుమారులను నేను కోరుకోలేదని చెప్పేసి చెప్పినప్పుడు, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? 7 మంది ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? సమూయేలు అడుగుతున్నాడు. యెషయా అడుగుతున్నాడు. నువ్వు అడుగుతా ఉంటే నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నాడు అంటే, లేదు సమూయేలు ప్రవక్త, లేదే గారు నా ఏలినవాడ, మరి నా కడసారి వాడున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అతను గొర్రెలు కాస్తున్నాడు, అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. అందుకు సమూయేలు ఏమంటున్నాడంటే వాళ్ళతో, మేము వారిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చున్నాం, మీరు ఇవ్వండి, నేను ఒక్కరే కూర్చుంటాను అన్నాడా? మనం కూర్చున్నాం. ఏమంటున్నాడు? మనం కూర్చున్నాం. ఎక్కడ వచ్చే వరకు? ఎవరు వచ్చే వరకు? పనికిరాని వాడు, ఎవరికి కూడా పనికిరాని వాడు, కంపు కొట్టేవాడు, ఆశలు కొట్టేవాడు, కడగొట్టేవాడు, ఎవరు లెక్క పెట్టినవాడు, అందవిహీనుడుగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయనను పిలిపించండి. మరి ఆ విధంగా ఆ అన్నల చేత తృణీకరించబడినటువంటి వాడు, ఆయనను పిలిపించండి అని చెప్పేసి పిలిపించడం. అతన్ని వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చున్నాం యెషయాతో చెప్పినప్పుడు అతడు వాడిని పిల్లలంపించి లోపలికి తోడుకొని వచ్చిన. అతడు ఎర్రని వాడులో చూడండి, మళ్ళీ అతన్ని గురించి వివరించడం జరుగుతుంది. అతను ఎట్లున్నాడంట? ఎర్రని వాడంట. తర్వాత చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండేది. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడైన స్వరము వినపడతా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు? నేను కోరుకున్నవాడు ఇక్కడ, నువ్వు లేచి వారిని
అభిషేకించుకొని యెహోవా సెలవేయగా సమూయేలు తైలపుము చేసి వాని సహోదరులందరి ఎదుట వారిని అభిషేకం చేశాడు. ఎవరైతే తృణీకరించినారో, ఎవరైతే హేళన చేసినారో, ఎవరైతే మిగతా చేసినారో, ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో, ఎవరైతే కష్టపెట్టినారో, ఎవరు దుఃఖపెట్టినారో వాళ్ళందరి ఎదుట వానికి అభిషేకము, సమూయేలు ప్రవక్త అభిషేకము చేసింది. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదుకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. తన పని అయిపోయింది, దేవుడు చెప్పిన పని చేసినాడు. మరి సమూయేలు తన పని అయిపోయిస్తున్నాడు. మరి దావీదు అభిషేకించినాడు, వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? రామాకు వెళ్ళిపోయినాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళిపోయినాడు. ఆ విధంగా మరి మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. కాబట్టి మన దేవుడు హృదయాంతరంగాలో ఎదిగినటువంటి దేవుడు. కాబట్టి క్రీస్తు సారూప్యంలోనికి లేదా క్రీస్తు వల్ల మారడం అనేది ఒక జీవితకాల ప్రక్రియ కూడా, ఒక జీవితకాలం అంతా జరిగే ప్రక్రియ. ఆత్మీయంగా ఎదగడం ద్వారా క్రీస్తు సారూప్యంలోనికి మనము మార్పు చెందగలుగుతాము. క్రీస్తు సారూప్యంలోనికి మనము ఆత్మీయంగా ఎదగడం ద్వారా మనము మార్పు చెందగలుగుతాము. మన మనసును మార్చుకోవడం ద్వారా బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మన జీవితంలోనికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరి మన జీవితంలోనికి తెచ్చుకోవడం ద్వారా క్రీస్తు సారూప్యంలోనికి మనము మార్పు చెందగలుగుతాము. ఇందులో ఈ యొక్క క్రీస్తు సారూప్యంలోనికి మనము మార్పు చెందుతా అనే ప్రక్రియలో మన మనస్సును నూతనపరచుకోవడం అనేది జరగాలి. మన పాత పద్ధతుల గురించి ఆలోచన చేయడం మానేసేయాలి. ఆ తర్వాత ఆలోచన చేయడం వదిలివేయడం జరగాలి. ఆ తర్వాత లేఖనాలు అంటే దేవుని యొక్క లేఖనాలు, వాక్య గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు, సత్య వేద గ్రంథంలో ఉన్నటువంటి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి, మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని మనలోనికి మనము స్వీకరించే వారంగా ఉండాలి. మన రక్షణ కొరకు క్రీస్తు చేసినటువంటి శిలువ బలియాగాన్ని మనం ఏం చేయాలంటే మరి స్మరణ చేసుకునే వారంగా ఉండాలి. ఆ సత్యాన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభు మన కోసం మరణించినాడు అనే సత్యాన్ని మనము నేర్చుకోవాలి. తర్వాత పాప ప్రపంచంలో ఇతరుల ప్రవర్తనలను, మరి ఇతరుల యొక్క విలువలను, ఇతరుల యొక్క విశ్వాసాలను మనము అధిగమించే వారంగా ఉండాలి. లోకస్తుల యొక్క ప్రవర్తనలను, లోకస్తుల యొక్క విలువలను, లోకస్తుల యొక్క విశ్వాసాలను మనము ఈ యొక్క పాప ప్రపంచంలో ఉన్నటువంటి మనము అధిగమించే వారంగా ఉండాలి. అప్పుడు మనము క్రీస్తు సారూప్యంలోనికి మనము మార్పు చెందగలుగుతాము. తర్వాత మనము విశ్వాసంలో, పరిశుద్ధతలో మనం ఎదిగే వారంగా ఉండాలి. ఆ తర్వాత మరి క్రీస్తును నీలో చూసినట్లుగా, క్రీస్తులో ఇతరులు నీలో క్రీస్తును చూసినట్లుగా ఇతరులకు సహాయం చేయాలి. ఎవరు సాయం చేయాలి? మీరే సాయం చేయాలి. ఏం సాయం చేయాలి? క్రీస్తును చూడాలి. ఎవరిలో క్రీస్తును చూడాలి? నీలో క్రీస్తును చూడాలి. నీలో క్రీస్తును చూడడానికి ఇతరులకు ఏం చేయాలి? నువ్వు సహాయము చేయాలి. ఆ విధంగా మరి దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా, ఆ విధంగా దేవునికి ఘనత తెచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆ తర్వాత క్రీస్తు సారూప్యంలోనికి రావాలంటే మొట్టమొదట దేవుని ప్రేమించేవారుగా మనము ఉండాలి. క్రీస్తు సారూప్యంలోనికి మనం రావాలంటే దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికే వారంగా ఉండాలి. క్రీస్తు సారూప్యంలోకి మనం రావాలంటే ఇతరులను ప్రేమించేవారుగా మనము ఉండాలి. ఆ తర్వాత క్రీస్తు సారూప్యంలోకి మనం రావాలంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వాక్యం చదివి హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకోవాలి. ఆ తర్వాత ఇతరులను క్షమించేవారుగా మనము ఉండాలి. ఆ తర్వాత నీవు తగ్గించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆ తర్వాత నీవు ప్రార్థన పూర్వకంగా మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ తర్వాత ఒకరికొరకు ఒకరు పురికొల్పుకోవాలి, ప్రోత్సాహపరుచుకునే వారుగా ఉండాలి. ఆ తర్వాత ఎవరైనా ఆత్మీయంగా పడిపోయే స్థితిలో, ప్రార్థనలో తక్కువలో ఉన్నటువంటి స్థితిలో ఉంటే వాళ్ళని ప్రోత్సహించి ప్రార్థన చేసుకునే వారుగా చేయాలి. ఆ తర్వాత ఇతరులకు సేవ చేసే వారుగా మనము ఉండాలి. ఆ తర్వాత శోధనలను జయించే వారుగా మనము ఉండాలి. మనము దయగలిగి జీవించే వారుగా మనము ఉండాలి. ఆ తర్వాత దేవుని నడిపింపును అనుసరించే వారుగా మనము ఉండాలి. ఆ తర్వాత లేఖన భాగాలను కంఠస్థం చేసేవారుగా ఉండాలి. ఆ తర్వాత లేఖనాల ప్రకారం మనం నడుచుకునే వారుగా ఉండాలి. మంచి వార్తలు ఇతరులతో పంచుకునే వారుగా మనము ఉండాలి. చెడు వార్తలు ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు, వ్యతిరేకంగా సేవకుల గురించి మాట్లాడే మాటలు మనము పంచుకునే వారుగా ఉండకూడదు.
తర్వాత దేవునిపై నమ్మకం ఉండాలి, నమ్మకం ఉంచాలి, దేవునిపై నమ్మకము ఉంచాలి. ఆ తర్వాత ప్రభువును ఆరాధించేవారుగా ఉండాలి, ప్రభువును ఆరాధించేవారుగా మనము ఉండాలి. ఆ తర్వాత ప్రపంచం నుంచి స్వేచ్ఛ పొందేవారుగా మనము ఉండాలి. ఒక గురి కలిగి జీవించాలి, ఖచ్చితమైనటువంటి గురి లేకుండా గురిలేని మరి జీవితము ఎర అవుతుంది, విరోధికి, అపవాదికి, విరోధికి ఎర అవుతుంది. కాబట్టి గురిలేని మరి జీవితము కలిగి ఉండకుండా గురి కలిగినటువంటి జీవితాన్ని, పరలోక రాజ్యానికి చేరుకోవాలనే గురి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి. దేవుని పనిని చేయాలనే గురి కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి. తండ్రితో సమయాన్ని గడపాలి, తండ్రి అయినటువంటి దేవుడితో మనము ప్రార్థనలో సమయాన్ని గడిపే వారంగా ఉండాలి. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను మోసుకుని వెళ్ళే వారంగా మనము ఉండాలి. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను చూపించి దేవుని యొక్క సారూప్యంలోకి మనల్ని కూడా నడిపించుగాక. దేవుడు తన మాటలను దీవించి మన వెనుకలు ఆశ్రయించుగాక. అదే రకంగా కలిగినటువంటి వారిని కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.